హాయ్ హలో నేను వచ్చేసి మీ ఆది విషయం మీరు చూస్తున్నారు చంద్రగ్రీష్మ శ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. ఈరోజు మీరు చూస్తున్న వ్లాగ్ వచ్చేసేసి కొన్ని మిక్సింగ్ లాగా అన్నమాట, కొన్ని డేస్వి. సో వన్ ఫైన్ డే కార్తీక మాసంలో థర్స్డే రోజు అనమాట మా హస్బెండ్ వచ్చేసేసి శబరిమలైకి వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యారు. థర్స్డే ఆఫ్టర్నూన్ నుంచి బయలుదేరాలి అనేసి. సో శబరిమల సైడ్ కొంచెం ఫుడ్ అది దొరకదు కదా అని నేను వచ్చేసేసి చపాతీలు అండ్ పల్లీల పొడి చేసి ఇచ్చానన్నమాట వాళ్లకు. ఎక్కడన్నా అవసరానికి పనికి వస్తాయి కదా అనేసి. ఖచ్చితంగా అయితే అవసరమైతే వస్తాయి అంట. లాస్ట్ ఒక 3 years నుంచి అలాగే తీసుకొని అయితే వెళ్తున్నాను. నాకు మార్నింగ్ టిఫిన్ కూడా ఇంకా చపాతీ చేసేసాను కదా, దొండకాయ కర్రీ చేశాను. మామూలుగా రెడ్ కలర్ కాకుండా వైట్ కలర్లో చేశాను. టేస్ట్ చాలా బాగుండింది అన్నమాట. ఇంకా వాళ్ళు అర్లీగానే 12:30, 1:30కి ఏమో బయలుదేరాలి అని అంటే ఇంకా తన కోసం రైస్ అన్నీ పెట్టేశాను. మార్నింగ్ నుంచి ఇంకా వాళ్ళ వర్క్స్ చేయడం హడావిడి చూడడానికి చపాతీ పల్లీల పొడి అయినా కూడా ఎంత వర్క్ అయితే ఉంటుంది కదా. సో ఇంకా రైస్ చేసేసాను. ఇంకా ఈ కర్రీ ఆ పొడి ఇలా ఏదో ఒకటి తినేస్తారులే అనేసి. నేను టిఫిన్ తినే టైం ఏంటి అంటే లంచ్ టైం అన్నమాట. వాళ్ళు లంచ్ చేస్తున్నారు, నేను టిఫిన్ చేస్తున్నాను అంతే. ఇంకా 1:30 ఆ టైంకి అయితే స్టార్ట్ కావాలి అనేసి పిలిచారు. అందరం కూడా కిందికి అయితే వచ్చాం. సో వాళ్ళు శబరిమలైకి తీసుకొని వెళ్తున్న వెహికల్ అయితే ఇదేనండి. సో మా ప్రవళిక ఇక్కడ పూజ చేస్తుంది. నన్ను కూడా రా అని అంటే వీడియో తీసుకుంటాను నువ్వు కానీ అని చెప్పాను అన్నమాట. ఒకరు ప్రశాంతంగా చేస్తే బాగుంటుంది కదా అన్నట్టుగా అని. సో చుట్టూ టైర్స్కి అన్నిటికీ నిమ్మకాయలు పెట్టేశారు, పువ్వులు పెట్టి పసుపు కుంకుమ అయితే పెట్టేసి బత్తీలు వెలిగించి టెంకాయ మీద కర్పూరమును వెలిగించుకొని అయితే 3 సార్లు తిప్పి టెంకాయ కొట్టేసేస్తారు కదా. సో ఏదన్నా ఊరికి బయలుదేరాలి అన్నప్పుడు ఇలా వెహికల్కి కూడా పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది. దట్టు వాళ్ళు వెళ్ళేది చిన్న ప్రయాణం అయితే కాదు, శబరిమలైకి వెళ్తున్నారు కాబట్టి ఇంకా ప్రశాంతంగా వాళ్ళ ప్రయాణం సాగాలి, మళ్ళీ క్షేమంగా కర్నూలుకి రావాలి అని ఒక చిన్న ఆలోచనతో చేసే పూజ అన్నమాట. ఇంకా ఎవరెవరు వెళ్తున్నారు అంటే మా హస్బెండ్ వెళ్తున్నాడు, మా తమ్ముడు వెళ్తున్నాడు, మా యశు కూడా వెళ్తున్నాడు అనమాట ఈసారి. సో మా ప్రసాద్ అండ్ మా బాబు కిట్టన్న, ఇంకొక అబ్బాయి నాకైతే తెలియదు, వాళ్ళందరికీ పరిచయస్తులే అన్నమాట. సో ఇలా మన ఇంటి దగ్గర మన కొత్తపేట గ్యాంగే వెళ్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా వీళ్ళందరూ ఇలాగే కలిసి వెళ్తారు. నాన్ అయ్యప్పలే అన్నమాట వీళ్ళందరూ కూడాను. అయినప్పటికీ ఇయర్లీ వన్స్ అయితే కంపల్సరీ వెళ్ళి ఆ అయ్యప్పను దర్శనం అయితే చేసుకొని వస్తారు. టెంకాయ కొట్టింది మా ప్రవళిక ఫస్ట్ టైం అంట. అమ్మాయ చక్కగా వెలిగిందిలే వదిన అని అక్కడ చూసారా ఎలా నవ్వుకుంటూ అయితే వచ్చింది. సో ఇంక ఇక్కడ అయితే ఇక్కడ ఒక వెరైటీ ఏంటి అంటే వెళ్ళే వాళ్ళందరూ నాన్ అయ్యప్పలు. వీళ్ళని పిలుచుకొని వెళ్తున్న డ్రైవర్ ఉంటారు కదా, తను వచ్చేసేసి మాల వేసుకొని ఉన్నాడనమాట. అయ్యప్ప మాల వేసుకున్నాడు కానీ తను ఇరుముడి అది కాదు, జస్ట్ వీళ్ళను యాజ్ అ డ్రైవర్గా మాత్రం బండి డ్రైవర్గా వెళ్తున్నాడు. తర్వాత వచ్చి వీళ్ళు డ్రాప్ చేసి కర్నూలు డ్రాప్ అయిన తర్వాత మళ్ళీ వెళ్తాడంట తన ఇరుముడి తీసుకొని. కొంచెం కొత్తగా అనిపించింది మాకు. ఆ రోజు మా ప్రసాద్ బర్త్డే అన్నమాట. ఇంకా మా ప్రవళిక కేక్ తెప్పించింది. సో అందరూ మళ్ళీ ఊరికి వెళ్తారు కదా వదిన అని హడావిడిగా రోడ్డు అని కూడా చూడకుండా రోడ్డు మీదనే మా కేక్ కటింగ్ జరుగుతుంది. మేమందరము ఎక్కడ ఉన్నాము అన్నది మర్చిపోతామండి, ఏం చేస్తున్నాము అన్నది మాత్రమే గుర్తుపెట్టుకుంటాం. మా గ్యాంగ్ అందరం కలిసాము అంటే ఆ ప్లేసు ఏంటి. ఇప్పుడు అది రోడ్డు కదా, ఒకవేళ ఇంకొంత మెంబర్స్ ఉండి ఇంకొంచెం ఉందనుకోండి అటు ఇటు కబ్జా చేసేస్తాం అన్నమాట ఆ రోడ్డును అయితే. సో మా సెలబ్రేషన్స్ ఎందుకు ఏంటి అని కాకుండా అందరం కలిసాము చేసుకోవాలి అన్నట్టు అనమాట. చూసారా ఈ గ్యాంగ్ అందరూ కూడా వెళ్తున్నారు శబరిమలైకి అనమాట. సో వాళ్ళందరూ కూడా ఇంకా ఎక్కువ అవుతుంది కేకు ఒక్కొక్కరు తినిపిస్తే అనేసి జస్ట్ ఒక ముక్క అయితే తీసుకొని పెట్టేశారనమాట. పాపం క్రీమ్ అది వస్తుంది కదా, సో క్రీమ్ వచ్చినప్పటికీ తను అందరు తినిపించినప్పుడు కొంచెం ఇబ్బంది పడతారు. తట్టు జర్నీ కూడా ఉంది కదా, క్రీమ్ అది ఏం లేకుండా పెట్టండి అని అంటే ధీరజ్ వాళ్ళు వచ్చేసేసి జస్ట్ నార్మల్గా
ఫోటో కోసం అయితే ఫోజ్ ఇచ్చారు. మా ప్రసాద్ వచ్చేసేసి ఎవరికి దొరికితే దొరికినట్టుగా కేక్ను అయితే తినిపించేసేస్తూ ఉన్నాడనమాట. నేను వచ్చేసేసి చర్రీ ఉంటుంది కదా, అది అయితే పెట్టేశాను. సో టకటక కేక్ కటింగ్ అది అయిపోయింది. టకటక బ్యాగులు అన్నీ సర్దిసేసేసారు, పైకి ఎక్కిచ్చేసేసారు. ఇంకా చిన్నగా అయితే స్టార్ట్ అయిపోతూ ఉన్నారనమాట వీళ్ళు వచ్చేసేసి. ఇంకా వాళ్ళందరూ కూడా మీ అందరికీ బాయ్ చెప్పేసేస్తారు అంట. మరి మాతో పాటు మీరు కూడా వాళ్ళకి చెప్పేయండి మరి. బాయ్ 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 బాయ్. సో చిన్నగా వాళ్ళ ప్రయాణం అయితే ఇలా సాగిందన్నమాట. ఇంకా ఆ డే అంత కొంచెం ఫ్రీ. ఇది వచ్చేసేసి సాటర్డే రోజు అనమాట. సాటర్డే వెంకటరమణ కాలనీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాం. ఆ రోజు లాస్ట్ సాటర్డే ఆఫ్ కార్తీక మాసం అనమాట. సో అక్కడ వెళ్ళాను. నాకు ఏమీ కూడా తెలియదు, జస్ట్ సాటర్డే కదా వెళ్ళేసి వద్దాము అన్నట్టుగాని వెళ్ళాం. దీపాలు అవి అన్నీ వెలిగిస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ ఉసిరి చెట్టు, తులసి చెట్టు, నాగుల కట్ట ఇట్లా అన్నీ ఉన్నాయి. సో అన్ని చోట్ల అయితే దీపాలను వెలిగిస్తున్నారు. అది ఓకే, కామన్ అనేసి అనిపించింది. కానీ నేను వెళ్తున్నాను, దీపాలు కూడా తీసుకొని వెళ్ళింటే బాగుంటుంది తర్వాత గుర్తుకొచ్చింది అనమాట నాకు. ఇది అంతా కూడా ఒక ఎత్తు అయితే అక్కడ ఆ టెంపుల్లో వచ్చేసేసి ఒక చిన్న సెలబ్రేషన్ లాగా చేశారనమాట. లాస్ట్ డే ఆఫ్ కార్తీక మాసం అనేసి అని ఒక చిన్న ఆర్ట్ లాగా వేశారు. స్వస్తిక్ ఓం పువ్వులతోటి రాసి అందరితోటి దీపాలను వెలిగించాలి అనేసి అని వాళ్ళు చేశారు. నేను జస్ట్ వాళ్ళందరూ దీపాలు వెలిగించి ఆ తర్వాత వెళ్ళానన్నమాట. ఇంకొంచెం ముందు వెళ్ళింటే కూడా ఈ సెలబ్రేషన్లో పాల్గొనేదని. నేను వెళ్ళాను, ఇలా దీపాలన్నీ వెలిగించేసేసి ఉంటారనమాట. సో వెంకటేశ్వర నామం రాశారు, శంఖం వేశారు, చక్రం వేశారు, రంగోలీతోటి వేశారు, పువ్వులతోటి వేశారు. తర్వాత దీపాలను పెట్టారు, అందరి చేత వెలిగిస్తున్నారు అనమాట. ఆ తర్వాత కృష్ణుడు వచ్చేసేసి ఈశ్వరునికి పాలతోటి అభిషేకం చేస్తున్నట్టుగా అనేసని వేశారండి. ఈ ఆర్ట్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. చూడడానికి సింపుల్గా ఉన్నా కూడా టైం టేకింగ్ అయితే అయి ఉంటుందండి. మార్నింగ్ 11 నుంచి అయితే కష్టపడి ఉంటారనిపించింది. కానీ వాళ్ళ ఐడియా బాగుంది కదా. కిట్టయ్య కూడా శివయ్యకు అభిషేకం చేసుకుంటున్నాడు ఈ కార్తీక మాసంలో, వావ్ అన్నట్టు అనిపించిందండి. సో మేము కూడా అక్కడ కొన్ని దీపాలు అయితే ఉన్నాయి, సో వెలిగించి వచ్చాను అన్నమాట. ఇంకా ఇక్కడ శబరిమలలో వాళ్ళ డే అక్కడక్కడ కొన్ని క్లిప్పింగ్స్ తీసుకొని రమ్మంటే కొండకు ఎక్కేటప్పుడు అయితే మా ఆయన ఇలా తీసుకొని వచ్చాడు. నాకు తెలిసి ఇది ఫ్రైడే రోజు అనుకుంటాను వాళ్ళు కొండకు వెళ్ళింది. సో చాలామంది ఉన్నారంటండి. అయ్యప్పలు స్వాములు ఇరుముడులు కట్టుకొని వెళ్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారంట. వీళ్ళంతా కూడా లెఫ్ట్ సైడ్ అయితే వెళ్తున్నారు. సో నంబర్ ఆఫ్ పీపుల్ అయితే ఉన్నారని చెప్పాడు. ఇంకా వాళ్ళు ఒక చోట షాపింగ్ చేసిన దగ్గర అయితే ఇలా అక్కడ వచ్చేసేసి మనకు నూనె, కొబ్బరి నూనె ఫేమస్. ఆ తర్వాత చెక్క, లవంగా ఇవి చాలా బాగుంటాయి. చాలా డేస్ ఇక్కడ మనము స్టోర్ చేసుకున్నా కూడా మనం ఇక్కడ కర్నూలుకి తీసుకొచ్చినా కూడా చాలా బాగుంటాయి. సో కొన్ని థింగ్స్ అయితే తీసుకొని వచ్చారు. చూడడానికి ఏదో పెద్ద షాప్స్ ఏమో అన్నట్టు అనుకుంటాం, కానీ వీళ్ళు చూసారా ఇక్కడ కొనచ్చు తినచ్చు అన్నట్టుగా ఆపేసుకున్నారు కదా. అంటే టైం వేస్ట్ చేయకూడదు అన్న ఆలోచనతోటి అయితే చేశారేమో అని అనిపించింది నాకు. మా హస్బెండ్ అక్కడక్కడ కొన్ని బిట్స్ తీసుకో అని నేను చెప్పాను. సో దర్శనం దగ్గర అక్కడ జనం అంతమంది ఉన్నారు అని అయితే మనకి చూపించారండి. సో వీళ్ళు ఈసారి వచ్చేసేసి ఓన్లీ 3 days వెళ్ళారు. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండేకి వచ్చేసేసారనమాట. సో మీరు చూస్తూ ఉండగానే చూడండి వాళ్ళ లగేజీ ఎల్లో కలర్ కవర్ వేసుకొని ఎలా అయితే వెళ్ళిపోయారో సో అలాగే అయితే వచ్చేసారు కదా. కాకపోతే ఇంకా ఇక్కడ వచ్చేసేసి కొన్ని ఎక్స్ట్రా ఐటమ్స్ కూడా మనకు కనిపిస్తాయి. మా తమ్ముడి చేతిలో చూసారా బొమ్మ. ఆ తర్వాత వాళ్ళు కొన్ని గిఫ్ట్స్ కానివ్వండి, మా కోసం తెచ్చినవి కవర్స్ కానివ్వండి, ప్రసాదాలు కానివ్వండి. ఆ తర్వాత మనకు కేరళ సైడ్ దొరికేటివి అత్యంత ముఖ్యమైనటివి మన అరటికాయ చిప్స్. చాలా డేస్ ఉన్నా కూడా మనకు పర్ఫెక్ట్గా దొరుకుతాయి. మా యశు హ్యాపీగా దర్శనం అయితే చేసుకొని వచ్చాడు, హాయ్ చెప్తూ ఉన్నాడు అనమాట మనందరికీ.
ఇంకా ప్రసాదాలు, అరటికాయ చిప్స్ ఇవి తీసుకొని వస్తారు కదా. ఇంకా వాళ్ళు బ్యాగ్స్లలో ఎవరి కవర్ వాళ్ళు అయితే రాసుకొని వస్తారంట. వాసు కవర్ వాసు, సురేష్ కవర్ సురేష్, ప్రసాద్ బాబు ఇలా ఎవరి కవర్స్ వాళ్ళైతే రాసుకొని వస్తారంట. ఇక్కడ వచ్చిన తర్వాత ఇబ్బంది పడకూడదు అనేసి వచ్చిన తర్వాత గ్రీషుగాడు ఒక బ్యాగ్ పట్టుకుంటుంది. గ్రీషుగాడివి ఏవేవి వాసు అనేవి గ్రీషుగాడు వేసుకుంటాడు. యశో వచ్చేసేసి ఒక్కొక్కటి ఇస్తుంటే అక్కడ మా ఇంటి దగ్గర సరిత నిలబడుకుని ఉంది. అన్నీ తీసుకొని వెళ్ళి వాళ్ళ మమ్మీకి ఇస్తాడు. ఇంకా సాయి వచ్చిందనమాట, ప్రసాద్ కలెక్ట్ చేసుకుని బాబు అన్నీ ఒక కవర్లో వేసుకుని ఇట్లా అయితే అన్ని డిస్పాచ్ అయితే జరుగుతూ ఉంది అనమాట. మా ఆయన నాకు వెళ్ళి చూస్తాడేమో వీడియో తీసుకుంటుంటేనే తన గోలలో తను అంటే నేను ఏం తెచ్చానో మర్చిపోతాను కదా తీసుకోవడము అని ఆయన ఆలోచన అంట. వెహికల్ మనది కాదు, వెళ్ళిపోతుంది, తర్వాత ఎవరిని అడగడానికి రాదు, అంత కష్టపడి కొనుక్కొని వచ్చాయని తన ఆలోచన అంట. నేను ఇంటికి వచ్చాక అదే అడుగుతూ ఉన్నాను అనమాట. సో తను తీసుకొని వచ్చాడు. ఈసారి 2 days మాత్రమే ఉన్నారు కదా, 2 days జర్నీ సరిపోయింది. కొన్ని తీసుకొని వచ్చారు. దట్టు నేనైతే ఊర్లో ఉండను అనమాట, ఒక 1 week వరకు ఉండము. తర్వాత అన్నీ తీసుకొచ్చిన వేస్ట్ అయిపోతాయి కదప్ప, ఏమైతే తీసుకొని రావద్దు, స్టోరేజ్ యూనిట్వి తీసుకురా అని చెప్పాను అనమాట. సో మాకు ఊరి నుంచి తీసుకొని వచ్చినటువంటి బ్యాగ్స్ అయితే అవన్నీ అన్నమాట. సో మాకోసరము అయితే మంచి టీ పౌడర్ తీసుకొని వచ్చాడు. నాకు ఏమంటారు, ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ టీ పౌడరు ని ట్రై చేయడం మా అందరికీ చాలా ఇష్టం. యాలుకలు తీసుకొని వచ్చాడు. తర్వాత చెక్క తీసుకొని వచ్చాడు. ఇది కొబ్బరి నూనె అంటే ఇప్పుడు చలికి అలా ఉంది, ఏంటబ్బా ఇది ఏంది ఇలా తీసుకొని వచ్చావు అని అడిగాను. అది కొబ్బరి నూనె ప్యూర్ ఉంటుంది. సో ఇప్పుడు చలి కాబట్టి నీకు అలా ఉంది, సో నార్మల్ నువ్వు కొంచెం వేడి చేస్తే సెట్ అవుతుంది అని చెప్పాడన్నమాట. సో అక్కడి నుంచి కొబ్బరి నూనెని తీసుకొని తెప్పించుకుంటాము కూడాను. ఇంకా ఇది వచ్చేసేసి ఏదన్నా కానీ బిర్యానీస్లోకి కానీ మనం ఏదైనా కర్రీస్ చేస్తున్నా వేసుకోవచ్చు అని ఒక స్పైసీ మసాలా తెచ్చాడు. చిన్ని జాడి చాలా బాగా ముద్దుగా అనిపించింది అంట, అదే తీసుకొని వచ్చాడు. చాలా జాగ్రత్తగా తీసుకొచ్చాడు. అరటికాయ చిప్స్ కూడా తీసుకొని వచ్చాడు అనమాట. ఇంకా దేవస్థానంకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఫోటో నచ్చింది అంట, అది తీసుకొని వచ్చాడు అనమాట. సో నాకు చూపిస్తూ ఉన్నాడు, ఇవి తీసుకొని వచ్చాను అనేసి అని చెప్తూ ఉన్నాడు అనమాట. సో ఆ రోజు సండే అయితే వచ్చేసారు. సండే ఈవినింగ్ వచ్చేసేసి మనకు మా ఇంటి దగ్గర టెంపుల్లో 1 month అంతా కూడా నేను పూజలు చేయించుకుంటాను. కార్తీక మాసంలో డైలీ అభిషేకం ఉంటాం. లాస్ట్ డే వచ్చేసేసి పూర్ణాహుతి. మామూలుగా అయితే మండే రోజు మార్నింగ్ వస్తుంది పాడ్యమి, ఆ రోజు ఈవినింగ్ చేస్తారు. కానీ ఆ రోజు ఈవినింగ్కి పాడ్యమి వెళ్ళిపోతుంది అంట. సో సండే ఈవినింగ్ నుంచి మండే ఆఫ్టర్నూన్ వరకు ఉంది అనేసి సండే ఈవినింగే పాడ్యమి పూజ చేపించేసేసారన్నమాట. హోమం చేపించారు, పూర్ణాహుతి చేపించారు. సో నెల రోజులు పూజ చేయించుకున్నది ఎంత ముఖ్యమో ఈ రోజు ఇలా హోమం చేసుకుని పూజ చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. సో ఆ పూజా కార్యక్రమంలో అలా అయితే పాల్గొన్నాము. జస్ట్ నేను ఎక్కువ వీడియో అయితే తీసుకోలేకపోయాను కూడా. సో ఈ పూజా కార్యక్రమము అంతా కూడా చేసేసిన తర్వాత అక్క వచ్చేసేసి మాకు శారీస్ కూడా ఇస్తుంది అన్నమాట. ఓకే, నేను ప్రసాదం ఒకటి ఇస్తే ఏం బాగుంటుంది అన్న ఆలోచనతోటి ఏదైనా ఇవ్వాలి అని మనసులో అనిపించింది అంట అక్కకు. సో అందుకోసం మాకు శారీస్ కూడా తెప్పించింది. ఇది మా ఆయన పేరు రాసి ఎంత నీట్గా కవర్ మీద రాసి ఉంచారు కదా, శ్రీనివాసులు లాయర్ కొత్తపేట, అలా ఎవరి పేరు వాళ్ళకైతే కవర్ మీద రాసి ఇలా పెట్టేసారు. శారీ చూడండి ఎలా అనిపించింది, నాకైతే సూపర్గా అయితే అనిపించింది. చాలా బాగుంది కదా శారీ కలర్ వచ్చేసేసి. నిజంగా నీకు ఈ శారీ కలర్ సెట్ అవుతుందని అక్క చాలా ఆలోచించి నీకోసం అని సెలెక్ట్ చేసి పంపించింది అని చెప్తున్నాడు అనమాట మా హస్బెండ్ వచ్చేసేసి. సో ఈ విధంగా నా కార్తీక మాసం పూజలు అయితే ఒక కొలిక్కి వచ్చాయి అని చెప్పవచ్చును అనమాట. సో మా హస్బెండ్ అయితే ప్రశాంతంగా శబరిమలై అయితే చూసేసుకొని హ్యాపీగా అయితే కర్నూలుకి రావడం జరిగింది. సో చిన్న చిన్న బిట్స్ క్లిప్పింగ్స్ ఇలా అయితే మీకోసం షేర్ చేశాను అన్నమాట. ఇంకా దీని తర్వాత మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. నాకు తెలిసి కొంచెం స్పెషల్ వీడియోసే వస్తాయి అని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఈ వ్లాగ్స్ చూస్తున్నప్పటికీ అంతా కూడా నేను చాలా బిజీగా ఉంటానన్నమాట. ఆ డేస్ అంతా కూడా అవన్నీ నేను మళ్ళీ వీడియో తీసుకొని మీ అందరికీ నేనైతే చూపించాలి కదా. సో మీరు ఈ వ్లాగ్స్ చూస్తుండండి. నేను మరీ బిజీ అయిపోయి మరిన్ని మంచి మంచి వ్లాగ్స్ తీసేసుకొని మళ్ళీ మీ ముందుకు అయితే వస్తాను. దీని తర్వాత వచ్చే వ్లాగ్స్ సూపర్ డూపర్ అయితే ఉంటాయని నేను అనుకుంటాను. అవన్నీ మీరు చూడాలి అంటే చంద్రగిరి శ్రీ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి బోల్డ్ ఎన్ని విశేషాలు ఉన్నాయి నేను మాట్లాడడానికి, బోల్డ్ ఎన్ని విశేషాలు ఉన్నాయి మీరు చూడడానికి.
మరి ఈ వ్లాగ్ని ఇక్కడికి ఎండ్ చేసేస్తాను. మరి సో కార్తీక మాసంని ఇక్కడికి కొంచెం ఎండ్ చేస్తానేమో అని అనిపించింది అనమాట. ఇంకా ఫైనల్ మన ఇంట్లో ఒక పూజ అయితే చేసుకుంటాము. అది నెక్స్ట్ వ్లాగ్ తోటి మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.